భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా. ఏమా జనసందోహము? ఏమి జరిగినది? నిన్నటిదాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది. కాలం చెల్లింది, పోయింది. మరి ఆ బిడ్డ? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేనయింది. దిక్కులేని బిడ్డను అక్కున చేర్చుకొనుటకు మీలో ఎవరికి మానవత్వం లేదా? నందు, కారాపు. ఏమైంది ఇక్కడ? అయ్యో, ఓమాయ్, ఆ బిడ్డను ముట్టుకోకు. నీకే చెప్పేది. ఏ ఆ పోయిన దానికి ఎయిడ్స్, ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? కళ్ళ ముందే పసిబిడ్డ గుక్క పెడుతుంటే ఇంతమందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? అంటే ఆ బిడ్డను ఎత్తుకుని మా ప్రాణాల మీద తెచ్చుకోమంటావా? వెధవది. సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. హలో పోలీస్ స్టేషన్. పాపం, ఎవరో పుణ్యాత్ముడు కొత్త షూ పెట్టి వెళ్ళాడు. ఆ దేవుడు అతని ఆశీర్వదించుగాక. మిత్రమా, ఈ భూలోకమున ఉన్న మానవులు వినాయకుని మొదలు వెంకటేశ్వరుని వరకు కొలుచుచున్నారు. చివరకు చెట్టుని, పుట్టని, పాముల్ని, ఆవుల్ని కూడా పూజించుచున్నారు. అవును. హిందర్ని పూజించు మానవులు మనల్ని మాత్రం పూజించరేమి? ఆలయములు కట్టించరేమి? మిత్రమా, వారు భక్తుల కోర్కెలు తీర్చెదరు, తమరు వారి ప్రాణములు తీసెదరు. యముండ. మిత్రమా, ఉదరమున ఎలకలు పరిగెడుతున్నట్టున్నవి. అవి ఎలుకలు కాదు, పందికొక్కులు కాదు. దాన్నే ఆకలి అందురు. అయితే ఈ లోకంలో మనకి ఆకలి దప్పులు తప్పవన్నమాట. కైలాసవాస, మమ్ము కరుణించవయ్యా. ఆకలి తీరుటకు ప్రసాదం పంపినాడు ఆ పరమశివుడు. శ్రీరామ, శ్రీ ఆంజనేయ, ఏమీ ఆశ్చర్యము! ఈ భూలోకమున మీ దర్శనము మాకు మిక్కిలి ఆనందముగా ఉన్నది. నాకు కూడా వేసవి కాలంలో పుచ్చకాయ తిన్నంత ఆనందంగా ఉంది స్వామి. హనుమా, ఏంటిది? ఏది నీ తోక? డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు. పోతే పోయిందిలే, తోక నీకు ఈకతో సమానము కదా. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామ, ధర్మని. నేను రామ, చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేం శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు. ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్కి వచ్చాం. ఇంతకీ ఏ ఊరు మందే? యమపురి స్వామి. యమపూరి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది. 30 ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మిత్రమా, వీళ్ళు మన రామాంజనేయులు గారు, పకటి వేషగాళ్ళు. పోతారా నా గత్తో బాధమంటారా? మిత్రమా, శాంతి శాంతి. అల్పులపై ఆగ్రహం తగదు. ఇంకా సోతావేంటి? తోసే ఏమిది? సునకము వలె కనకము వాసన చుచ్చుచున్నాడు. ఏమి మానవా, వాసన చూచుచుంటివి? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో. ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును. అయ్ బాబాయ్, ఆకలిస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్దా. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహు చిత్రముగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా
మిత్రమా మ్మ్. తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది జలపూరి దాత సుఖీ భవ సుఖీ సుఖీ భవ భవ, సుఖీ ఓయ్ వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండి అయ్యా బిల్లు అనినా మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం ఓ ధనమా గుప్తా మిత్రమా తాత ధనము ధనము మ్మ్. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోటా చిన్నది ఇవ్వయ్యా చిన్నదట అలాగే తాత చిన్నది చిన్నది తీసుకున్నాడు సుఖీ భవ నాది కూడా అదే ఆశ్రమానికి కాదు డాడీ ఆఫీస్కే వస్తున్నాను అవును నందు మేడం కారాపు ₹1 ధర్మం చేయండి మేడం మా ధర్మం చేయండి అమ్మా మా ధర్మం ఆ? ఏరా మళ్ళీ అడుక్కుంటున్నావా మంచివాడిగా మారావని సంతోషపడ్డాను ఏ పని చేసుకుని బ్రతకడం అంత కష్టంగా ఉందా ఆ రోజు కష్టపడి బ్రతుకుతానని అంత గొప్పగా చెప్పా మాట్లాడవేరా హా? ఏమైంది నువ్వు చెప్పినట్టే పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను కానీ మా బాస్ నన్ను ఇట్లా చావగొట్టి అడుగు రాకపోతే మా చెల్లిని చంపేస్తానని బెదిరించాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అలాగే మేడం ఎవరెతును ఈనాటి ఈ గబ్బు సింగే రేపటి గబ్బర్ సింగ్ ఈనాటి ఈ బుడతలే రేపటి బాంబులు అయ్యా అమ్మా తండ్రి ధర్మం చేయండి నాయన పుణ్యం వస్తుంది బాబు అంటూ ముష్టెత్తుకునే మీరే రేపు ఈ దేశానికి రాజులు ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో మొదటి లెసన్ ఏంటంటే మన గుండోడెవరో పోరిని తీసుకొచ్చిండే కలెక్షన్కి వెళ్ళినోడి ఖాళీగా వచ్చావేమిట్రా ఈ పిల్లెవరు మన సంస్థ మీద జాలిపడి చెక్కు రాసి ఇవ్వడానికి వచ్చిందా చెక్కు రాసివ్వడానికి కాదు జైల్లో పెట్టించి చిప్ప చేతికివ్వడానికి వచ్చాను అయి మాకేం కొత్త కాదులే మ్యాటర్ ఏంటో చెప్పు అనాథ పిల్లల్ని అడుక్కునే వాళ్ళని చేసి వాళ్ళు తెచ్చే డబ్బుతో తినడానికి సిగ్గులేదు బ్రోకర్లకు దొంగ వ్యాపారులకు లేని సిగ్గు మాకెందుకు నీతి కథలాపి వచ్చిందారనే వెళ్ళో నేనొక్కదాన్నే కాదు ఈ పిల్లలందరినీ కూడా నాతో తీసుకువెళ్తాను ఆహా టీచర్ గారు వచ్చినప్పుడు పిల్లల్ని బడికి పంపినట్టు నీ వెనకాల పంపించడానికి కాదు ఇంతకాలం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు అడుగు తినేవాళ్ళుగా ఉన్నారు రేపు వీళ్ళని జోబు దొంగల్ని చేస్తా అప్పటి వరకు నిన్నిక్కడే ఉంచుతాననుకోకు ఆ? ఇప్పుడే ఫోన్ చేసి నిన్ను లోపల ఇస్తా ఒరేయ్, అన్నా ఇది నన్ను లోపల ఇస్తుందట్రా మనమే ఆ పిల్లల్ని లోపలేస్తే పోలా అంతే అన్న ఏసేయండి ఏయ్, ఒరే, 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 ఒరే. భలే పిల్లలు తీసుకొచ్చావురా రేయ్ ఏసారేని కూడా ఏసేయ్ పిల్ల నాకు ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో రెండవది కళ్ళు లేని కబోది నాయన ధర్మం చేయండి బాబు ఆ? ఒరేయ్ గబ్బు దొబ్బుతుంది గన్లో అగరత్తులు ఆరిపోయి వెలిగించండ్రా రంభాఫలం ఇదేమవుతారు ఏమది మిత్రమా వాడు పండు ఇవ్వడట నువ్వు రాను రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ ఆ. అనినా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే ఓహో అయ్యా బాబాయ్ ఎంత కరెక్ట్ గా చెప్పేశారు ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు మిత్రమా ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది కాసేపు మనము క్రీడించదము పద మిత్రమా బాలుడా రుద్దుట ఆపి ఆ గోళాన్ని అరే బేటా ఆ బ్యాట్ ఇలాగిరా లేలో భయ్యా ఇదిగో బాస్ ప్రభు ఇదిగోండి మ్మ్. అంకుల్ సిక్సర్ కొట్టండి ఆహా తీయలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు
ఏమది హోరాహోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి దానమ్మ ముగుండైనా కొడతా. కరెక్ట్ కరెక్ట్ మిత్రమా విజృంభించు. యముండ దురదగా ఉన్నదా? అంకుల్ మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయము. అంకుల్ అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయము. ఆగుము. శభాష్ మిత్రమా. కొడతా. చూసావా యమతడా? యమ కొట్టుడు కొట్టావు గురు. ఆ. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండబెట్టి కప్పించేసి ఉండేవాళ్ళు. యముండ నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసి ఉండేవాడిని, నా కరువు తీరేది. మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసట ఈ ఆట ఆడించదమా? రహస్య పలికితివి. ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య. భళ గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు, జాగ్రత్త. అనినా అనినా? అనినే. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. Hey guys, you wanna have fun night? Figure out, baby's there. పాపాయమ్మ టింగురంగ బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగ బంగారమ్మ అటు చూస్తే బాతికేళులే ఓ రాణి కట్టు కథలు చెప్పమాకులే చుట్టుకొలతే 36లే చెవిలో పూలు గట్రా పెట్టమాకులే పుట్టింటోళ్ళు తరివేశారు అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగ బంగారమ్మ